హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా డిసెంబర్ 14 శనివారం రోజున గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ 36-32 స్కోరు తేడాతో విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చాలా రసవత్తరంగా మారింది. ప్లేఆఫ్స్ కూడా దగ్గర పడుతుండడంతో ఏ జట్లు ప్లేఆఫ్స్కి వెళతాయో ఇప్పుడు చెప్పడం కష్టంగా ఉంది. అయితే మన తెలుగు టైటన్స్ టీం ప్లేఆఫ్స్కు వెళుతుందా లేదా, ఎంత % ఛాన్స్ ఉంది ప్లేఆఫ్స్కు వెళ్ళడానికి, అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటన్స్ యొక్క వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో మొత్తంగా 20 మ్యాచ్లు ఆడింది. అందులో 11 విజయాలు, 9 ఓటములు, మొత్తంగా 60 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. మొదటి స్థానంలో హర్యానా స్టీలర్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు. మిగిలిన 5 స్థానాల కోసం దబాంగ్ ఢిల్లీ కేసీ, యూపీ యోధాస్, పట్నా పైరేట్స్, యుముంబా, తెలుగు టైటన్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, పునేరి పల్టన్ జట్ల మధ్య చాలా తీవ్రమైన పోటీ కొనసాగుతుంది. ఉన్న 5 స్థానాలకు దాదాపు 7 జట్లు కఠినంగా పోటీ పడుతున్నాయి అని చెప్పవచ్చు. అయితే ఏదైనా జట్టు ప్రో కబడ్డీ లీగ్లో ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే మినిమంగా వాళ్లకు 63 పాయింట్స్ ఉండాలి. అయితే వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఈ సీజన్లో అలా లేదు. పాయింట్స్ టేబుల్లో ఇప్పటికే చాలా టీమ్స్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ ఆల్రెడీ 63 పాయింట్లను సాధించేశారు. అయినా వాళ్లకు ఇంకా ప్లేఆఫ్స్ మీద ఎలాంటి స్పష్టత రాలేదు. దీన్ని బట్టి చూస్తే పాయింట్స్ టేబుల్లో ఎంత కాంపిటీషన్ ఉందో మనకు అర్థమవుతుంది. అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో మొదటగా మ్యాచ్ నంబర్ 120లో డిసెంబర్ 18వ తారీఖున రాత్రి 9 గంటలకు పట్నా పైరేట్స్తో ఆడాలి. అలాగే ఈ సీజన్లో తెలుగు టైటన్స్ టీంకి లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ నంబర్ 124లో డిసెంబర్ 20వ తారీఖున రాత్రి 9 గంటలకు పునేరి పల్టన్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ పూణేలో జరగనుంది. అయితే ఈ 2 మ్యాచ్లు తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్గా మారాయి. మనం ఇందాక చూసుకున్నాం కదా, 63 పాయింట్స్తో ప్లేఆఫ్స్కి వెళ్ళడం కష్టం. సో ఈ సీజన్లో మినిమం పాయింట్స్ క్వాలిఫై అవ్వాలి అంటే దాదాపు 69 పాయింట్స్గా ఉండొచ్చు. అదే జరిగితే తెలుగు టైటన్స్ మిగిలిన 2 మ్యాచ్ల్లో పక్కాగా గెలిచి తీరాలి. వాళ్ళు ఆ 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్లకు 5 పాయింట్లు వస్తాయి. దాంతో 65 పాయింట్లు అవుతాయి. కానీ అది సరిపోకపోవచ్చు. అప్పుడు వేరే టీం పాయింట్స్ మీద ఆధారపడాల్సి రావచ్చు. అలా జరగకుండా తెలుగు టైటన్స్ టీం నేరుగా ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే మాత్రం మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పగా గెలవాలి. అప్పుడు తెలుగు టైటన్స్ టీం యొక్క పాయింట్స్ 70గా అవుతాయి. అప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోకుండా తెలుగు టైటన్స్ టీం ప్లేఆఫ్స్కి రీచ్ అవ్వచ్చు. ఇలా జరగకపోతే తెలుగు టైటన్స్ టీం ప్లేఆఫ్స్కి వెళ్ళడం కష్టంగా మారవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుగు టైటన్స్ ఈ 2 మ్యాచ్లలో పక్కాగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వాళ్ళు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పవన్ షరావత్ ఫామ్లోకి రావడం జట్టుకు మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్గా చెప్పవచ్చు. అయితే తెలుగు టైటన్స్కి ఉన్న పెద్ద సమస్య వాళ్ళ టీం డిఫెన్స్. గత 6 మ్యాచ్ల నుండి చాలా దారుణంగా ఆడుతున్నారు. డిఫెన్స్ విభాగం ఈ మ్యాచ్లో ఎలా అయినా తిరిగి ఫామ్లోకి రావాలి, లేకపోతే చాలా కష్టంగా మారవచ్చు. తెలుగు టైటన్స్ టీం మంచి ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్కి వెళ్ళాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది తెలుగు టైటన్స్ టీం యొక్క ప్లేఆఫ్స్కి వెళుతుందా లేదా పూర్తి అనాలిసిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే తెలుగు టైటన్స్ టీం ప్లేఆఫ్స్కి వెళుతుందా లేదా, తెలుగు టైటన్స్ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.